గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరిన్ని తాజా వార్తల కోసం, నిజాయితీతో కూడినటువంటి విశ్లేషణల కోసం ఏపీ టుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 స్థానాల్లో గెలిచినటువంటి ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే గెలిచింది. అది కొండేపి బాల ఆంజనేయ స్వామి. ఈసారి ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాలపై కన్నేసింది. అందుకే దళితుల మీద అత్యాచారాలని, అరాచకాలని విపరీతమైనటువంటి ప్రచారం చేస్తా ఉంది. విష ప్రచారం చేయటమే కాకుండా మరి ఏదైతే ఆ అభ్యర్థులను కూడా ముందుగానే ఖరారు చేసేసి మరి మీ కథన రంగంలో దూకమని చెప్పేసి చెప్పింది. చాలా ఆశలు పెట్టుకుంది. ఈసారి ఏదో వాళ్ళ మాటలు నమ్మేసినట్లుగాను, మరి వాస్తవాలను ప్రజలు ఆలోచించరని, తెలుసుకోరని, వాస్తవాల జోలికి వెళ్ళరని, తాము చెప్పింది నమ్ముతారని నమ్మి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని, గతంలో మాదిరిగా రేపో ఎల్లుండో ఎన్నికలున్నాయనగా అభ్యర్థులు రిలీజ్ చేసే కన్నా ముందుగానే అభ్యర్థుల్ని జాబితాన్ని ఇస్తే ప్రయోజనం కలుగుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లోపాయకారిగా చాలా మందికి, అంటే ఓపెన్ గా ప్రకటించలేదు కానీ చాలా మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ 29 నియోజకవర్గాలలో ఆయన ఎవరెవరికి ఇచ్చారో మన దగ్గర ఉన్నటువంటి జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. రాజాం కొండ్రు మురళి, ఆ మాజీ మంత్రికి అక్కడ అవకాశం కల్పించాడు. పార్వతీపురం విజయ్ చంద్ర గతంలో పోటీ చేసిన వ్యక్తినే మళ్ళీ అక్కడ వేస్తున్నాడు. పాయకరావుపేట, గతంలో అనిత గారు పాయకరావుపేట అయితే గెలవరని కొవ్వూరుకు మార్చారు. ఆ కొవ్వూరులో కూడా ఆమె ఓడిపోయింది. మరి ప్రస్తుత హోంమంత్రి వనిత చేతిలో ఓడిపోయారు. అందుకని మళ్ళీ ఆమెను తీసుకెళ్లి పాయకరావుపేటలోనే వేయాలనుకుంటా ఉన్నారు. అమలాపురం అయినాల ఆనందరావు, రాజోలు, ఈ రాజోలు స్థానాన్ని మాత్రం మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి వదిలేయాలనుకుంటుంది. మరి జనసేన పార్టీ వాళ్ళు ఏ పేరు చెబితే ఆ పేరుకి వాళ్ళు అక్కడ అలాట్ చేయవచ్చు. పి గన్నవరంలో జిఎంసి బాలయోగ్ గారి కుమారుడైనటువంటి జి హరీష్ ను అక్కడికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉంది. కొవ్వూరు గతంలో తిరువూరులో గెలిచినటువంటి కొవ్వూరులో నుంచి మంత్రిగా చేసినటువంటి జవహర్ని తీసుకెళ్లి తిరువూరు పంపించారు. ఆయన అక్కడ కూడా ఓడిపోయాడు. ఈసారి ఆయన కొవ్వూరు ఆయనకు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. తర్వాత గోపాలపురం వెంకటరాజు గారు, చింతలపూడి కూడా ఇంకా నిర్ణయం తీసుకున్నటువంటి నియోజకవర్గం. ఇది బొమ్మాళి అనిల్ పేరు వినపడతా ఉంది, మరి పీతల సుజాత పేరు వినపడతా ఉంది. అయితే జేఎస్పీకి, జనసేన పార్టీకి వదిలేయాలనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఇది ఇంకా ఫైనల్ కాలేదు. తిరువూరు దేవదత్త, అదేవిధంగా పామరు నుంచి వర్ల రామయ్య గారి కుమారుడు వర్ల కుమార్ రాజు, ఈయనకి గత ఎన్నికల్లో కూడా అక్కడ అవకాశం ఇచ్చారు, మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు. నందిగామలో పాత అభ్యర్థినే తంగిరాల సౌమ్య, తాడికొండలో కూడా
నిర్ణయం అయితే తీసుకున్నారు శ్రావణ్ కుమార్ అని. మరి వైఎస్ఆర్సీపీ నుంచి జంప్ చేసినటువంటి, జంప్ కాదు, బహిష్కృతురాలయ్యి సస్పెండ్ అయ్యి ఆ పార్టీలో చేరినటువంటి ఉండవల్లి శ్రీదేవికి కూడా అవకాశాలు లేకపోలేదని ఒక వార్త వస్తా ఉంది. ఎందుకంటే ఆవిడ చెప్పుకుంటా ఉంది, ఆవిడ ఆల్మోస్ట్ చాలా మందిని తనకి అనుచరగణంగా ఉండేటటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని తనకి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చేశారు, ఉండవల్లి సీటు తనదే అని చెప్పుకుంటా ఉంది. శ్రావణ్ కుమార్ తనదని చెప్పుకుంటున్నాడు. ఇది ఒక రకంగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. వేమూరు గతంలో మంత్రిగా చేసినటువంటి, ఎప్పుడు అక్కడి నుంచే పోటీ చేసేటటువంటి నక్కా ఆనంద్ బాబు గారికే మళ్ళీ దాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ప్రతిపాడు, ఈ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో 3-4 నెలల నుంచి కూడా మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ అయినటువంటి రామాంజనేయులు పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రతిపాడులో క్యాండిడేట్ మార్చేటటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ వచ్చేసి కొలికిపూడి శ్రీనివాసరావు ఏది జడ శ్రావణ్ కుమార్ తనకేదో తాడికొండిస్తారని చెప్పేసి ఆశ పెట్టుకుంటే తనకి ఇవ్వలేదని, అందుకే అతను బయటకు పోయాడని బయట ప్రపంచానికి చెప్పినటువంటి కొలికిపూడి శ్రీనివాసరావుని తీసుకొచ్చి పత్తిపాడులో వేయబోతున్నారని ఒక సమాచారం. ఈ మార్పు చేస్తారా చెయ్యరా అనేది చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశం. అయితే విశ్వసనీయ వర్గాలు, తెలుగుదేశం పార్టీ బలమైన వర్గాల నుంచే నాకు వచ్చినటువంటి సమాచారం, కొలికిపూడి శ్రీనివాసరావుకి పత్తిపాడులో టికెట్ ఇవ్వబోతున్నారు అని. ఎర్రగొండపాలెం ఎలిషన్ బాబు, సంతనూతలపాడు విజయ్ కుమార్, కొండేపి ఒకే ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళకి, బాలాంజనేయ స్వామి, మరలా అతనికే ఇస్తారనేది ఖచ్చితంగా ఖరారైంది. ఇక గూడూరు పాశం సునీల్ కుమార్, సుళ్ళూరుపేట నెలవర్ల సుబ్రహ్మణ్యం గారు, బద్వేల్ బొత్స రోషన్న, ఈయన కొత్త అభ్యర్థి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిఏగా చేస్తున్నాడు. ఈ బొత్స రోషన్నను ఖరారు చేసినట్లుగా తెలిసింది. రైల్వే కోడూరు నుంచి నరసింహ ప్రసాద్ లేదా ఇంతకన్నా బలమైన కొత్త అభ్యర్థిని కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. నందుకొట్కూరు కూడా కొత్త అభ్యర్థి, ఇంకా ఖరారు కాలేదు, కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్నారు. కోడుమూరులో ప్రభాకర్, సింగనమల్లో ఇటీవల మరి లోకేష్ పర్యటనలో తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా లోకేష్ పర్యటనకు తనకు సరైనటువంటి ఆహ్వానం లేదని, తన బదులు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని బండారు శ్రావణ్ విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో 2019లో పోటీ చేసి ఓడిపోయింది ఆవిడ. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తిరిగి ఆమెకే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. లేదా లోకేష్ మాట చెల్లితే ఇక్కడ బలమైన కొత్త అభ్యర్థి కూడా రావచ్చు. ఇక మడకశిర ఈరన్న, సత్యవేడు ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తున్నారు. వీళ్ళలో ఎక్కువ శాతం ఎలిన్కి అవకాశం ఉంది. జేడి రాజశేఖర్ అనే పేరు కూడా తెర మీదకు వచ్చింది. ఇద్దరిలో ఎవరైనా అక్కడ క్యాండిడేట్ కావచ్చు. ఇక గంగాధరం నెల్లూరు థామస్, పూతలపట్టులో మురళీమోహన్ అనేటువంటి జర్నలిస్ట్ కి అవకాశం కల్పించి ఒక ప్రయోగం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇది వీళ్ళ వరుస. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 29 నియోజకవర్గాల్లో ఒక స్ట్రాటజీని ఫాలో చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటంటే వైసీపీ ఎక్కువ మంది మాలలకు ఇచ్చిందని,
ఇతను ఎక్కువ మంది మాదిగలకు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. విభజన రాజకీయాలు చేయటంలో ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు కాబట్టి మాదిగలకు 15 తక్కకుండా స్థానాలు ఇచ్చేటటువంటి క్రమంలో ఉన్నాడు. కేవలం ఎస్సీ స్థానాల్లో 2 సీట్లు లేదా 1 కూడా పరిమితం కావచ్చు. జనసేన పార్టీకి విధిలుస్తాడు. మిగిలిన స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇకపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ అభ్యర్థులను గెలిపించుకోవటం సంగతి దేవుడెరుగు కానీ బహుశా గతంలో ఒక స్థానాన్ని గెలిచారు. ఇప్పుడు మహా అయితే రెట్టింపోయింది, 2 స్థానాలకు పెరగవచ్చు తెలుగుదేశం పార్టీ. అంతకు మించి ఆశలు పెట్టుకోవటానికి అవకాశం లేదు. ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందంటే, దళితుల మీద అరాచకాలు, దళితుల మీద అత్యాచారాలు, దళితుల పట్ల దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ కన్నా దుర్మార్గంగా వైసీపీ వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పింది అవాస్తవం అనేది ఇటీవల ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, కేంద్ర నివేదిక ప్రకారం తెలుగుదేశం పార్టీ హయాంలో 3418 దాడులు, దమనకాండాలు జరిగితే అది 1000కి పైగా తగ్గింది. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2312 దాడులు, దమనకాండాలు మాత్రమే జరిగాయి. అంటే నేర రేటు తగ్గిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఏ పార్టీకైనా సరే లోక్సభకు వెళ్ళేటటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఏ పార్టీలో అయితే చేరి సీటు తెచ్చుకొని పార్లమెంట్లో అడుగు పెట్టాలనుకుంటారో ఆ పార్టీ బలంగా ఉన్నట్టు లెక్క. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచింది 3 ఎంపీలు. ఆ 3లో మరి కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి గెలిస్తే అతనికి ఇప్పుడు శాసనసభకు వెళ్ళాలని, తాను పార్లమెంటుకు వెళ్ళనని చెప్తా ఉన్నాడు. పార్లమెంటుకు వెళ్ళనని అంటే అర్థం ఏంటి? పార్లమెంట్లో గెలవలేనటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ఒక్క స్థానం అయితే ఏదో రకంగా గెలవచ్చు అనే ఉద్దేశంతో అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ససేమిరా, నువ్వు పార్లమెంటుకే వెళ్ళాలి, నీ స్థాయి అభ్యర్థిని నేను చూసుకోలేను కాబట్టి నువ్వే అక్కడ కంటెస్ట్ చేయాలని ఏదో నయానో భయానో ఒప్పించినట్టుగా తెలిసింది. ఇక మిగిలిన 2 పార్లమెంటు సభ్యులు, ఒకరు కేశినేని నాని తెలుగుదేశం పార్టీ తనకు అక్కడ సీటు ఇవ్వదని ముందే నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు. అతను పక్క చూపులు చూస్తా ఉన్నాడు, లేదా శాసనసభకు వెళతానని కూడా అతను చెప్తా ఉన్నాడు. అంటే ఆ క్యాండిడేట్ విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ఇష్టంగా లేడు. చంద్రబాబు మదిలో కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి లగడపాటి రాజగోపాల్ కానీ, లేదా కేశినేని నాని సోదరుడైనటువంటి చిన్నికి కానీ, ఎన్ఆర్ఐ చిన్ని ఎంతో కాలంగా నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఖర్చు పెడతా ఉన్నాడు, భారీ స్థాయిలో ఖర్చు పెట్టాడు. ఇప్పటికే అతన్ని కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక గుంటూరు గల్లా జయదేవ్ వరుసగా 2 పర్యాయాలు గెలిచినప్పటికీ కూడా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని, తాను గుంటూరు నుంచి పోటీ చేయబోనని సుస్పష్టంగా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఈమె తల్లి గారైనటువంటి గల్లా అరుణ గారి ద్వారా రాయబారం చేశారు కానీ ఈయన మాత్రం సస్యమిరా అంటూ ఉన్నారు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఎస్సీ మైనారిటీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలు అందరూ కూడా డబ్బులు ఆశించే వాళ్ళే. ఎంపీ క్యాండిడేట్
తను సొంతగా ఒక 50-60 కోట్లు పెట్టుకోవాలా? అదే కాకుండా దాదాపు 4-5 క్యాండిడేట్స్ కి 20-25 కోట్ల దాకా డబ్బులు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి నాకొద్దు బాబు, నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను. దీనికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదు అన్నటువంటి ఒక అవగాహన అతనికి ఉండబట్టి విపక్ష ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పటికీ కూడా తన వ్యాపారాలకు ఏమాత్రం ఉపయోగం ఉండబోదు అనేది అతనికి అనుభవం అయింది. అందుకే రాజకీయాల్లో లేకుండా ఉంటే రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తన వ్యాపారాలని ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటటువంటి ఆలోచనలో అతను ఉండి ఈ చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే లేదా తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే తమకు ఒరిగేది ఏమీ లేదు, నష్టమే తప్ప లాభం ఉండదు అనే ఒక నిర్ణయం తీసుకొని అతను నేను ఎన్నికల్లో పోటీ చేయనని భీష్మించుకొని కూర్చున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. చంద్రబాబు ఆశల పల్లకిలో మోగుతా ఊరేగాలనుకుంటా ఉన్నాడు. 3 నెలల తర్వాత వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఆయన ప్రగల్భాలు నిజమవుతాయో, ప్రజల ఆలోచనలు నిజమయ్యి, ప్రజల విశ్వాసం నిజమయ్యి, ప్రజల నమ్మకం నిజమయ్యి, ఎందుకంటే ప్రజలెప్పుడు మబ్బుల్లో నీళ్లను చూసి కొండల్లో నీళ్లను ఒలికిపోసుకునేటటువంటి రకాలు కానే కాదు. ప్రజలు చాలా విజ్ఞతతో ఉంటారు, చాలా తెలివితో ఉంటారు, చాలా జాగరూకతతో ఉంటారు అనేటటువంటి విషయం ఈ రాజకీయ నేతలకు బోధపడేటటువంటి అంశం త్వరలోనే అర్థమవుతుంది.